వాళ్ళకొక రకమైనటువంటి శిక్ష. లేదు, చాలామంది వచ్చి నీతిమంతులుగా, మంచివాడిగా, మంచి నడవడిగా ఉన్న వాళ్ళకొక తీర్పు. అది ఎలా ఉంటుందంటే, తీర్పు చచ్చిపోయిన తర్వాత వాడు చచ్చి మంచివాడు అయింటే ఇంకొకసారి విశ్వాసం కలిగినటువంటి కుక్కలా పడతాడు. ఏమండి, ఎలా పడతాడు? కుక్కలాగా పడతాడు. చాలా మరి ఆ పావురం అంటారు కదండి, పావురం అండి, నిష్కపటమైనటువంటి పావురం కదండి. అబ్బా, ఇది చాలా మంచిగా బతికాడండి, ఈ లోకంలో చాలా మంచిగా ఉన్నాడండి, చాలా నీతిమంతుడిగా ఉన్నాడండి, దాన ధర్మాలు చేశాడండి, అన్ని చేశాడండి. ఇతను చచ్చిపోయి ఈ పావురం లాగా పుడతాడండి. ఇలాగ రెండో రకం ఏంటంటే, ఏదో ఒక జంతువులాగనో ఏదో ఒక రూపంలాగనో పుడతారని నమ్మే రకం ఒకటన్నమాట రెండో రకం. మూడో రకం ఎవరు? నువ్వు నేను. వీడియో చూస్తున్న నువ్వు నేను. ఏంటి? చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది, మన ఆత్మకి నిత్య జీవం ఉంది. ఇక్కడ 60, 70, 80 జీవిస్తాం, చచ్చిపోతాం. కానీ ఈ ఆత్మకి నిత్య జీవం ఉంది. చివరి వరకు కూడా మనము యుగ యుగాలు యేసయ్యతో ఉంటామనే నిరీక్షణ మనలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసే నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా! ఇదండి మూడో రకంగా ఉన్నటువంటి నువ్వు నేను. అందుకే మనం ఇంత విశ్వాసంగా ఉంటున్నాం. విశ్వాసంలో ఇంత బలంగా ఎందుకుంటున్నామంటే, మన నిరీక్షణ ఇక్కడ కాదు, ఈ లోకములో కాదు, కానీ పరలోకములో మనకు నివాసము ఉంది, యేసయ్యతో మనకు సావాసం ఉందనేది ఇదండి సువార్త. యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించారు. నేను చెప్తాను, జస్ట్ రాసుకోండి. మత్తయి సువార్తలో 4:23లో ఆయన సువార్త ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించిన కార్యాలు, స్వస్థతలు జరిపించాడు. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో కూడా అక్కడ కూడా ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి, చాలండి. మీకు చూపించే అలవాటు టైం లేదు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. తర్వాత చూడండి, ఇలాగే యేసుక్రీస్తు వారు ఈ సువార్తని ఏమండి, ఇదిగో పట్టణంలో మాత్రమే చెప్తాను నేను అన్నాడండి. పట్టణమే చెప్పాడు సువార్త. ఎక్కడ? పల్లెడికి పోయాడు, ఊరు తిరిగాడు, ప్రతి ప్లేస్కి వెళ్ళాడు, అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆకలైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆగపోయినా నేను ముగించేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్తోత్రం. అందరూ లేచి నిలబడుకుందాం. మీకు ఆకలైనా కాకపోయినా లేచి నిలబడుకుందాం. ముగించేస్తాను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇదండి సువార్త. సువార్త గురించి గొప్ప మాటలు. ఎందుకు ఈ సువార్త అంటే, అసలు భయంకరమైనటువంటి పాపములో జీవిస్తున్నటువంటి ఈ యొక్క ఈ లోకము పాపములో జీవిస్తుంది. ఈ పాపంలో జీవిస్తున్నటువంటి లోకానికి కళ్ళు మూసుకొని రెండుసేపు ప్రార్థనలో ఉందాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా, అవును నీకు అయిష్కారమైంది, నీకు ఇష్టం లేనిది నాలో కూడా ఏమో ఉందేమో. ఇదిగో నాయన, ఆ రాజు ఎలా అయితే విచ్చలవిడితనంగా అయ్యా పాపంతో జీవిస్తూ ఆ దేశమంతా ఎలా ఉన్నదో, అప్పుడు దేవుడే ఒక హెచ్చరికగా ఆయనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అది ఆ దానియేలు అనేటువంటి వ్యక్తి వచ్చి చెప్పిన తర్వాత భయపడిపోయాడు. ఏదైతే దానియేలు చెప్పాడో అప్పుడే ఆ రాజు కొంతకాలంలోనే, కొన్ని రోజుల్లోనే చనిపోవడం చూశారు. దేవుడు చెప్పాడు, నువ్వు చనిపోతావని, నువ్వు చచ్చిపోతావు, పాపంలో జీవిస్తే పాపంలో వచ్చి జీతం మరణమని బైబిల్ ఏవైతే చెప్పిందో, అదేవిధంగా ఆ పాపం చేసినటువంటి రాజు వెంటనే చచ్చిపోవడము ఆ బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, పాపం పండినప్పుడు, పాపము అది ప్రబలినప్పుడు దానికి ప్రాయశ్చాత్తముగా దానికి చేసే శిక్ష ఖచ్చితంగా దేవుని వద్ద నుంచి వస్తుందనేది జాగ్రత్త పడి మనందరం కూడా భయభక్తులు కలిగి ఉండాలని ఈరోజు సువార్త విషయంలో ఈ సువార్త ప్రకటించేది. అందుకే దేవుని యొక్క రాజ్యములో నువ్వు చేరాలి. దేవుని యొక్క రాజ్యములో పాపము లేని జీవితం అది, పాపము లేని రాజ్యం అది, పరిశుద్ధమైన రాజ్యం అది. ఆ రాజ్యములోకి నువ్వు వెళ్ళాలంటే పాపిగా నువ్వు ప్రవేశింపలేవు, పాపిగా అక్కడికి జీవించలేవు, పాపిగా నువ్వు అక్కడికి అడుగు పెట్టలేవు. సోదరి సోదరుడా, పాపం లేని జీవితాన్ని మనందరం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి కూర్చుందాం. దయచేసి కూర్చొని 2 నిమిషాలు కూర్చుందాం.
నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోని ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతు. అందరూ లేచి నిలబడుకుందాం. చివరి ప్రార్థన పాస్టర్ చేస్తుండగా ఏకీపిద్దాం. హల్లెలూయా. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. మరి వచ్చిన బిడ్డ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడో తండ్రి. దేవా, ఇదిగో ఏది ఏమైనప్పటికీ మీరు పిలిచారు, మేము వచ్చాము. మనుషులను నమ్ముకోలేదు. అయితే నాయన, నీ సువార్తను ప్రకటించడము మా వంతై ఉంటున్నది. మయా, ఇదిగో ఆత్మను రక్షించుట నాయన తండ్రి మీ కార్యమై ఉంటున్నది. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి. లైవ్ చూస్తున్న బిడ్డలను దీవించండి నాయన. పాపములో వచ్చి జీతం మరణమర్చున్నావు. ఇక్కడున్న బిడ్డలను కూడా దీవించండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో వర్ధిల్లుటకు, మార్గంలో నిలుచుటకు ప్రభువా మా బిడ్డలు నాయన తండ్రి మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి, కృపను దయచేయండి. ప్రతి బిడ్డని సువార్త కొరకు నాయన ప్రయాసపడుట మీరు నేర్పించండి. మరి నాయన మీకు వందనాలు, స్తోత్రములు. కూడొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, బిడ్డలు వేసిన కానుకలు బట్టి వందనాలు. అయా, బాడిగ విషయంలో భారం కలిగిన ప్రతి బిడ్డను దీవించయ్యా, ఆశీర్వదించు నాయన. వారి గుప్పిలో విప్పబడి ఉండగా పట్టజాలనంతటువంటి ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక, నీ కార్యములు సఫలపరచబడునుగాక. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, అయా బిడ్డలు వెళ్ళిచుండగా క్షేమాన్ని దయచేయండి, కృపను దయచేయండి. ఇదిగో నా తండ్రి, విన్న వాక్యమును నిలికట్టి ఫలింపచేయండి. దుష్టుడు ఎక్కడ ఎత్తుకొని పోక ప్రభువా మా హృదయాలు భద్రపరచమని, ఇదిగో నాయన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరి చేతుల పైకెద్దాం. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధ ఆత్మ యొక్క అనేకమైన సహవాసము కూడిన మనకును, మన కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, సంఘానికి, సంఘక్షేమానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసుక్రీస్తు రెండవ రాకడ అంతం వరకు తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, శుభాలు. ప్రభు యేసు రక్తమే జయం. అందరూ చేతులు జోడించి చెప్తాం అన్నమాట. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు క్రీస్తు నామానికే సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియలు, సాతాను శక్తులు, సాతాను కుట్ర కుతంత్రాలు లయమైపోవును గాక, లయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, శుభాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.